మీరు ఒక్కొక్క లైను ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటే అసలు మీకు భాష మీద ఎంత పట్టుంది? నాకు ఒక క్వెషన్ ఉంది సార్. ఇవన్నీ వింటే మీకు మీకు ఒక తాపత్రయం. మీ సినిమాలన్నీ, మీ కథలన్నీ అలాగే ఉంటాయి. మీరు ఒకళ్ళకొకళ్ళు దొరికినట్టుగా మీరు ఒక మంచి కథలను ఇచ్చేసి, ఆయన ఒక అద్భుతమైన సాహిత్యాన్ని అంటే జనాలకి అర్థమవుతుందా? లేకపోతే ఆదరిస్తా అంటే ఇలాంటి కమర్షియల్ యుగంలో మీరు అసలు ఏ ధైర్యంతో ఈ కథలు, ఈ సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లారు సార్? ఆ ధైర్యం నేనేంటండి, విశ్వనాథ్ గారే ఆయన మొదటి పాటకే ఇచ్చారు. విరించినవి విరచించితని అంటే 86కి 22కి తేడా ఉంది కదా సార్. ఎగ్జాక్ట్లీ. అంటే జనంకి అర్థమవుతుంది. వీ హ్యావ్ టు నో, ఫర్ ఎగ్జాంపుల్ ఆడియన్స్ కలెక్టివ్ నాలెడ్జ్ ఈజ్ రియల్లీ హై అండ్ నేను కృష్ణమందే జీవితంలో ఒకటి ఉంటుంది అన్నమాట. 1000 మందిలో ఎవడో ఒక్కడు చప్పట్లు కొట్టుకుని నీ అమ్మ ఇది నిజమే కదరా అనుకుంటాడు. ఆ ఒక్కడి కోసం మిగతా 999 మందికి మిగతా కావాల్సిన సరుకు ఉంది అందులో. ద్వేషం పాలించే వాట్ ఆల్ వీఆర్ గెట్టింగ్. బట్ డీప్ విత్ ఇన్ కథని, సినిమాని, ఇప్పుడు నేనైనా వేరే సినిమాని మొత్తం దర్శకుడు చెప్పాలనుకున్నంత చెప్పలేం. కొంతమంది కొన్ని చాలా సులువుగా చెప్తే, వాట్ వీ కాల్ డీప్ కమర్షియల్ ఫిల్మ్స్ బేసికలీ సులువుగా చెప్తే అంతవరకు ఉంటాయి. బట్ దీస్ ఆర్ ఆయన సాంగ్స్ దీస్ ఆర్ షెల్ఫ్ లైఫ్ ఫర్ ఎవర్ షెల్ఫ్ లైఫ్. అండ్ ఐ సిన్సియర్లీ ఫీల్ మై ఫిల్మ్స్ హ్యావ్ షెల్ఫ్ లైఫ్ అన్నమాట. అవి వెళ్ళే కొద్దీ చూసే కొద్దీ అర్థం అవుతా ఉంటాయి. అండ్ యాజ్ వీ అవాల్వ్ ద ఫిల్మ్స్ అవాల్వ్. అబ్సల్యూట్లీ, నేను అదే అన్నాను కదా, మీ కథలకి శాస్త్రి గారు దొరికారు. శాస్త్రి గారికి మీలాంటి ఒక యంగ్స్టర్ కమింగ్ అప్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఇట్స్ మోర్ దెన్ 12-13 years జర్నీ. 2006 నుంచి 14 years జర్నీ అండి బేసికల్గా. నా ఆలోచన పరిధి చాలా విస్తృతమైందండి. నేను చాలా పుస్తకాలు చదవాల్సి వచ్చేది, చాలా మంది వ్యక్తుల్ని కలవాల్సి వచ్చేది, ఆర్ చాలా నేర్చుకోవాల్సి వచ్చేది. ఈయన ఒకరిని కలవటం వల్ల నాకు ఒక విస్తారమైన అనుభవం కానీ, నాలెడ్జ్ కానీ అందిందన్నమాట. అది నా అదృష్టం యాక్చువల్లీ. వన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ మెనీ థింగ్స్ అన్నమాట.